ఘటనపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం నెల్లూరు నుంచి అందిస్తారు. సుబ్రహ్మణ్యం, మృతదేహాల వెలికితీత పూర్తయిందా? హలో సుబ్రహ్మణ్యం, మృతదేహాల వెలికితీత పూర్తయిందా? మృతదేహాలు ఇప్పటి వరకు కూడా 28 మృతదేహాలను వెలికితీశారు శర్మ. ఇంకా మృతదేహాలు వెలికితీత కొనసాగుతూ ఉంది. మృతదేహాలన్నీ కూడా ఇప్పటి వరకు దాదాపు ఏంటంటే తీసిన మృతదేహాలన్నీ కొద్ది గొప్ప కనిపిస్తున్న మృతదేహాలు బాగా మెల్ట్ అయిపోయినా తీయగలిగారు. మిగిలిన చాలా మృతదేహాలు బాగా కాలిపోవడంతో అవి కనీసం వెలికి తీసే పరిస్థితి కూడా చాలా చోట్ల కనబడటం లేదు. దీంతో సహాయ చర్యలకు చాలా ఆలస్యం అవుతోంది. ఇప్పటికీ 28 మృతదేహాలను వెలికి తీసి ఆయా వెయిటింగ్ హాల్లో ఉంచారు. వెయిటింగ్ హాల్లో ఉంచి ఆ మృతదేహాలు ఎటువంటి చెడిపోకుండా అక్కడ ఐస్ బాక్స్ ఏర్పాటు చేశారు. ఐస్ కేకులు ఏర్పాటు చేసి వాటిలన్నింటినీ కూడా వాటిలో పెట్టి వారి బంధువులు వస్తే కనుక వాళ్ళని గుర్తించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి బంధువులు నెల్లూరు స్టేషన్ కి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది చేరుకుని వారిని గుర్తుపట్టి లేక పాపం తీవ్ర ఆవేదనతో వారంతా కూడా హృదయ విదారకమైన పరిస్థితి వాళ్ళలో కనిపిస్తా ఉంది. ఇటువంటి సంఘటన భవిష్యత్తులో ఇప్పటి వరకు చూడలేదని ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు చరిత్రలో కూడా ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని, ఈ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శర్మ, అధికారులు ఆధారాలను బట్టి ఏమైనా మృతదేహాలు వీరివి అని ఏమైనా ఫలానా వారివి అని చెప్పి గుర్తించడం జరిగిందా? బంధువులు కనీసం ఒక మృతదేహాన్నైనా గుర్తించడం జరిగిందా? అంటే ఇప్పటి వరకు ఒక 4 మృతదేహాలను మాత్రం గుర్తించగలిగారు. మిగిలిన వాళ్ళ మృతదేహాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా ఈ సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఎవరు ఏంటి అనేది ఈ సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మృతుల బంధువులను వస్తే గానీ ఆ మృతదేహాలను గుర్తించే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా కానీ చాలా మృతదేహాలు గుర్తించడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. పూర్తిగా కాలిపోయి పూర్తిగా మారిన మృతదేహాలు, మెల్ట్ అయిపోయిన మృతదేహాలు చాలా చూడటానికి చాలా దిగ్భ్రాంతి కలిగించి ఆవేదన కలిగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శర్మ, సుబ్రహ్మణ్యం, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది ఆసుపత్రిలో? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి కోలుకుంటున్నారు. మొత్తం మీద 28 మంది ఇప్పటి వరకు గాయపడ్డారు. ఆ గాయపడ్డ వారందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. వారిలో 2 పరిస్థితి మాత్రం కొంచెం సీరియస్ గా ఉందని చెప్పి ఐసీయూలో పెట్టించారు. ఈ మరో 24 గంటలు గడిస్తే గానీ వారందరి పరిస్థితి కూడా చెప్పలేమని చెప్పేసి వైద్యులు వెల్లడిస్తున్నారు. శర్మ, అక్కడ సమీక్షించేందుకు ఉన్న ఉన్నతాధికారులు ఎవరు? ఇక్కడ మొత్తం పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఇతర డిఆర్ఎం, ఇతర అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారితో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీలు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని బృందాలు కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శర్మ, అయితే కిరోసిన్ డబ్బా లభించడం, భోగి కుదుపులకు గురై షార్ట్ సర్క్యూట్ గురవడం, దీంట్లో ఏది నిర్ధారించారు? అంటే ఈ నిర్ధారణ అనేది దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు వెల్లడించిపోతున్నారు. దీని మీద నిర్ధారణ కన్నా మృతదేహాలను వెలికి తీసి వారి బంధువులకు అప్పగించిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేస్తామని చెప్పేసి ఆ కమిటీ ఎలా జరిగింది ఏంటి అనేది తెలిసే అవకాశం ఉందని, ఇప్పటి వరకు మాత్రం మేము షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తామని చెప్పేసి రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. శర్మ, సుబ్రహ్మణ్యం, 7:40 అక్కడ మార్గాలన్నీ క్లియర్ చేయడం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. అలాగే 23 బోగీలను చెన్నై కూడా తరలించారు. అయితే ఇంకా ఎవరైనా అక్కడ మిగిలిపోయి ఉన్నారా చెన్నై వెళ్లాల్సిన వాళ్ళు? చెన్నై వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా ఎవరి గమ్యస్థానాలకు వాళ్ళు చేరుకున్నారు. 9 గంటల తర్వాత రైలు ఈ ప్రాంతంలో ఇటు తిరుపతి, చెన్నై వైపు, విజయవాడ వైపు వెళ్లే రైలు మార్గాలన్నింటినీ ఇక్కడ పునరుద్ధరించడం జరిగింది. దీంట్లో ఇటు చెన్నై వైపు వెళ్లాల్సిన ప్రయాణికులంతా కూడా రైలులో వెళ్ళిపోగా మరి కొంతమంది ఆర్టీసీ బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయత్నాలు చేశారు. దాదాపు ప్రయాణికులంతా కూడా ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యం, సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని గంటలకి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? 3-4 గంటల మధ్య ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వారు సికింద్రాబాద్ నుంచి బయలుదేరారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి వీరంతా కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఒక 10-10 నిమిషాలు అటు ఇటుగా ఇద్దరు ఒకేసారి చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. చెన్నై నుంచి నెల్లూరు బంధువులతో బయలుదేరిన రైలు ఏమైనా అక్కడికి చేరుకుందా? ఇంతవరకు రైలు చేరుకోలేదు. మరో గంటలో చెన్నై నుంచి వచ్చే రైలు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి కూడా
ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు ప్రత్యేక బోగీలు ప్రత్యేక ట్రైన్ ఒకటి ఏర్పాటు చేసామని చెప్పేసి అధికారులు దగ్గర అది కూడా ఈ సాయంత్రానికి ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది సార్. సుబ్రహ్మణ్య, అక్కడి రైలు మార్గాలు అంటే రైళ్లు ఎంత ఆలస్యంతో నడుస్తూ ఉన్నాయి? మొత్తం మీద ప్రమాదం జరిగిన తర్వాత నుంచి ఒక 2-3 గంటల పాటు ఎక్కడ ట్రైన్లను ఇక్కడ ఆపివేయడం జరిగింది. అనంతరం ఆ ట్రైన్లన్నింటిని ఇక్కడ పునరుద్ధరించడంతో ప్రస్తుతం ట్రైన్లన్నీ ఇక్కడ గంటన్నర ఆలస్యంతో బయలుదేరుతున్నాయి. శర్మ, సుబ్రహ్మణ్యం, ప్రత్యక్ష సాక్షులు అందించిన ప్రత్యేకమైన సమాచారం ఏమైనా మీ వద్ద ఉందా? అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం ఏంటంటే ఇది షార్ట్ సర్క్యూట్ వల్లే ఒకేసారి మంటలు విజృంభించాయని, ఆ మంటల నుంచి తాము బయటపడేంత వరకు బయటపడేందుకు చాలా ప్రయత్నాలు చేసామని, గేట్లన్నీ భోగికుంటే 4 గేట్లలో 3 గేట్లు మూసుకుపోయాయి. 3 గేట్లు మూసుకుపోవడంతో మేమీ చేయలేని పరిస్థితి నెలకొందని, మొన్న ఒక గేట్ అందరం ఒకేసారి బయటకు రావడం కుదరలేదని, వచ్చిన వాళ్ళు మాత్రం వచ్చి అలా కొంతమంది మాత్రమే బయటకు వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. శర్మ, సహాయక చర్యలు అంటే ఇప్పుడు బంధువులు అక్కడికి చేరుకుంటారు, అలాగే కొంతమంది గాయపడి ఉన్నారు, వారికి ఆహార పానీయాలు అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా సహాయక చర్యలు? ఆ సహాయక చర్యలు వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ కావాల్సిన సహాయ చర్యలకి ఏర్పాట్లన్నీ ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. వాటర్ ఫెసిలిటీ ఇంకా వేరే ఏమైనా కావాలన్నా కానీ వాటి మృతదేహాలు తీసుకెళ్లేందుకు వాహనాలు సైతం ఏర్పాటు చేశారు. అందుకు కావాల్సిన సకల ఏర్పాట్లు ఐస్ బాక్సులతో సహా సిద్ధంగా ఉంచారు. శర్మ, సుబ్రహ్మణ్యం, అక్కడ స్పందించేందుకు అధికారులు ఎవరైనా ఉన్నారా? ఇందాక టీసీ అనురాగ్ గారు ఉన్నారని చెప్పేసి మనకు తెలిసింది కదా. ఇక్కడ అనురాగ్ గారు టీసీ గారు ఉన్నారు. ఆయన అదే ట్రైన్ లో టీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాము. సరే, అనురాగ్ గారు, అదే బోగిలో మీరు ప్రయాణిస్తున్నారు కదా, అక్కడ మీరు ఏ విధమైన పరిస్థితి? సారు, హలో చెప్పండి అనురాగ్ గారు. అనురాగ్ సార్ కొంచెం బిజీగా ఉన్నారు, అందుచేత ఇప్పుడు మాట్లాడలేను. ఎందుకంటే చాలా దుర్ఘటన చూసిన తర్వాత ఆయన పరిస్థితి చాలా ఆవేదనకరంగా ఉంది. నేను ఎంతో ప్రాణాలతో బయటపడ్డానని, ఈ ప్రమాదం జరగడం తనను కలిసివేసిందంటూ ఆయన పేర్కొంటున్నారు. అందుచేత ఈ దుర్ఘటన పట్ల ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం.